ఫైట్ క్లబ్ డైరెక్టెడ్ బై డేవిడ్ ఫించర్. ఈ మూవీ 1999లో రిలీజ్ అయిన కల్ట్ క్లాసిక్. ఈ మూవీని ఒక పర్టిక్యులర్ జానర్‌కి లిమిట్ జేయాలి. ఎందుకంటే దీన్ని సైకలాజికల్ థ్రిల్లర్ అనొచ్చు, యాక్షన్ ఫిల్మ్ అనొచ్చు, డార్క్ డ్రామా అనొచ్చు, సెటారికల్ కామెడీ అనొచ్చు, క్రైమ్ ఫిల్మ్ అనొచ్చు. మూవీ ప్లాట్ విషయానికి వస్తే మూవీలో హీరోకి సరిగా నిద్ర పట్టదు. ఎప్పుడు డిప్రెషన్‌లో ఉంటాడు. తన మీద తనకే కంట్రోల్ ఉండదు. లైఫ్‌లో అన్నీ ఉన్నా మనసులో ప్రశాంతత ఉండదు. ఇలాంటి సిచ్యుయేషన్‌లో ఉన్నప్పుడు తనకి టైలర్ డర్డన్ అనే పర్సన్ కలుస్తాడు. టైలర్ హీరోకి కంప్లీట్ ఆపోజిట్. ఫియర్ లేదు, రూల్స్ ఉండవు, లైఫ్‌ని తన స్టైల్‌లో బ్రతుకుతాడు. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత వాళ్ళు కలిసి ఫైట్ క్లబ్ అనే ఒక సీక్రెట్ క్లబ్‌ని స్టార్ట్ చేస్తారు. ఆ ఫైట్ క్లబ్ తర్వాత మన హీరో లైఫ్ ఎలా చేంజ్ అయిందో అది మూవీలో మెయిన్ స్టోరీ. కానీ మూవీలో లాస్ట్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం మీరసలు ప్రెడిక్ట్ చేయలేరు. సినిమా హిస్టరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్విస్ట్స్ అని చెప్తారు.